వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సందర్భంగా మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ, కవిత ఎంపీగా ఉన్న రోజుల్లో మహిళలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కవితదేనని, అలాగే మహిళలకు బీడీ పెన్షన్లు తెప్పించిన ఘనత కవితదే అని, రానున్న రోజుల్లో మళ్లీ కవితకు పదవి బాధ్యతలు వస్తాయని అన్నారు. ఆమె ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఉప సర్పంచ్ భారతీరాణి, మాజీ సర్పంచ్ సీతాయిపేట భూమేష్, తెలంగాణ జాగృతి అధ్యక్షులు అవుసుల రాము, రవి, శ్రీనివాస్ నాయక్, కొట్టాల గంగారెడ్డి, మజిద్, బుజ్జన్న, రమేష్ శంకర్, గంగాధర్ నర్సయ్య, రాజేష్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితక్క గారి పుట్టినరోజు దర్పల్లి మండలంలో కేక్ కట్ చేయడం జరిగింది. దర్పల్లి మండల ప్రజలందరికీ, మరి దర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఇసుంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు మా ప్రియతమ నాయకురాలు కవితక్క పుట్టినరోజు 47వ జన్మదిన సందర్భంగా దర్పల్లి మండలంలో మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆడపడుచులకు కవితక్క ఎన్నో ఎనలేని సేవలు చేసింది. మా మహిళా రిజర్వేషన్ కానీ, మనకు మహిళా బిల్లు కానీ, మహిళా బిల్లు పెట్టడం కోసం కవితక్క ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది. ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది. అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు. అదేవిధంగా మాకు ఆడపడుచులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా మా పేద ప్రజలకు అన్యాయం జరిగినా కానీ పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాష్ట్రం అంతటా తిరుగుతున్న అక్క కూడా. ఎందుకంటే అక్క ఈ కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి మోసపూరితగా వాగ్దానాలు ఇచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. ఆ మోసపూరిత వాగ్దానాలను ఎక్కడెక్కడ నిలదీయడానికి రాష్ట్రం అంతటా జల్లడబట్టినట్టు తిరుగుతుంది. అక్కడ ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే, ప్రజలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ మా కవితక్క గారు తిరుగుతున్నారు. కవితక్కకు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మా కవితక్క గారు బీడీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనలేని సేవలు చేసింది. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు బీడీ చేస్తే ఎంత కూడా వస్తలేదు. ఎందుకంటే ఆకేస్తే తంబాకేస్తలేదు, తంబాకేస్తే ఆకేస్తలేని చూసి అలాంటి వాళ్ళకు ఒక పెన్షన్ ఇద్దామనే ఉద్దేశంతో కవితక్క గారు పెన్షన్ కూడా రాష్ట్ర ప్రజలకు బీడీ పెన్షన్ ఇవ్వడం చేయడం, కవితక్క గారు చేయడం వల్లనే, కృషి చేయడం వల్లనే బీడీ పెన్షన్ రావడం జరిగింది. అలాంటి సంక్షేమ పథకాలు మహిళలకు కూడా, మనకు మహిళలకు 50% రిజర్వేషన్లతోని అన్ని రకాల ఆదుకుండాలని మహిళల కోసం ముందుండి నడిపిస్తున్నటువంటి కవితక్క గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మేమా వరి పంటలు కానీ ఎత్తిపోతలతోని, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు ఉన్నాడు. గత 3-4 సంవత్సరాలు తెలంగాణలో వర్షాలు పడకుండా అక్కడ కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలంతటా లిఫ్ట్ ఇరిగేషన్తో పండిస్తే మహానాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. అలాంటి ప్రాజెక్టులలో నీళ్లుండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా నీళ్లు వదలడం లేదు. ఎందుకంటే మొద్దు నిద్ర ఉన్నటువంటి నిద్ర. మా గౌరవ కేసీఆర్ గారిని ఏం చెప్తున్నారు వీళ్ళు? కేసీఆర్ గారికే క్యాన్సర్ వచ్చింది కాదు, రేవంత్ రెడ్డికే పిచ్చి కుక్కలు కరిచినట్టు నిన్న అన్నారు. మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కూడా అన్నారు. ఇలాంటి పిచ్చి ప్రజలే తిరస్కరిస్తారు. ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారు.